హాయ్ బ్రో, వెల్కమ్ టు సిగ్నేచర్ హాయ్ అండి. స్టూడియోస్. హాయ్ హాయ్ బాగున్నారా? బాగున్నాండి. ఏం నడుస్తుంది లైఫ్లో? ఇట్స్ గోయింగ్ గుడ్. తెలుసు కదా అంతేనా? ఆల్మోస్ట్. ఓకే గేదెల రాజు కాకినాడ తాలూకా ఓకే ఈ 24th రిలీజ్ ఉంది. సో 17th నుంచి 24th కింద పోస్ట్ పోన్ చేశారు. అంటే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ మనకి Hmm. కొంచెం ఆ డేకి ఆల్మోస్ట్ 9 to 12 ఫిల్మ్స్ ఉన్నాయండి. ఓకే సో అది వద్దులే మీకు అన్ని ఫిల్మ్స్లో మనం ఎందుకు, సో 24th వెళ్తే బాగుంటుందేమో అని అంటే సో ఒకసారి ఆలోచించుకొని సార్ 24th వెళ్ళిపోదాం అనుకున్నాం. ఓకే ఓకే. సో రామచంద్రం పుణ్యమంతులు గారు పబ్లిక్లో అంటే ఒక ఆడియన్స్ దృష్టిలో ఒక డైరెక్టర్గా కనపడటం ఎక్కువ ఇష్టపడతారా, ఒక యాక్టర్గా కనపడటం ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే ఒక డాన్సర్గా కనపడటం ఎక్కువ ఇష్టపడతారా? అంటే యాక్చువల్గా ఇవన్నీ ఒకటే ఫామ్ కదండి, Hmm. ఆల్మోస్ట్ ఒకటే ఫామ్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను రైటర్గా నేను జర్నీ స్టార్ట్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను, ఆల్మోస్ట్ ట్రయల్స్లో ఉన్నాను అన్నమాట. ఇది నాకు నేను అనుకోలేదండి యాక్టింగ్కి వెళ్దాం అని ఫస్ట్ నుంచి నాకు లేదు. ఫస్ట్లో నేను ఇనిషియల్గా నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను డాన్సెస్ చేసేవాడిని, ప్రోగ్రామ్స్ చేసేవాడిని అనమాట. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఇండస్ట్రీకి వచ్చాను నేను. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు మనం ఈ టెక్నికల్ టర్మ్స్ మీద ఫోకస్ చేద్దామని నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. సో ఈ ప్రాసెస్లోనే, ఈ ఆన్ ప్రాసెస్లోనే నాకు నేను ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను వర్క్ చేస్తూ ఉన్నాను, నేను డ్యాన్స్ పక్కన పెట్టేశానండి. నేను పెద్దగా ఫోకస్ చేయాలి. సో నేను డియర్ కామ్రేడ్కి నాకు చైతన్య పరిచయాడు. సో దెన్ తను ఎదురు కూర్చొని మాట్లాడడం, మీ కథలు డిస్కస్ చేసేవాళ్ళం. సో తను ఒక నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు సో నన్ను అడిగాడు, అన్నాను ఇది బాగుంటుంది, మీరు చేసేస్తే బాగుంటుందేమో కదా. నేను చాలా భయపడ్డానండి, ఇది కష్టం, మనకెందుకులే, మనం నా స్క్రిప్ట్స్ ఏమన్నాయి అంటే మీరు ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, చాలా సినిమాలకి ఏడీగా వర్క్ చేశారు, కీ రోల్ ప్లే చేశారు కదా. సో బ్యాక్ ఎండ్ స్టేజ్లో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక మంచి టెక్నీషియన్కి ఫ్రంట్ ఎండ్కి వచ్చి యాక్టింగ్ చేయాలంటే కూడా కష్టం అనిపించిందా, అది ఎంజాయ్ చేశారు మీరు ఆ ప్రాసెస్? యాక్చువల్గా నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే నేను ఈజీ ఏమో, యాక్టింగ్ పర్లేదేమో, మనం మేనేజ్ చేయొచ్చు అనుకున్నా. అంటిల్ అన్లెస్ నేను స్క్రీన్ ముందుకు వెళ్ళేంత వరకు. ఓకే. వెళ్ళిన తర్వాత అర్థమైంది, అమ్మో ఇది చాలా కష్టమైంది. నేను ఫస్ట్ చాలా భయపడ్డాను. ఫస్ట్ డే వాజ్ లైక్ లిటరలీ ఇది ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంతమంది జనం. మీకు కూడా అలా అనిపించిందా? ఈవెన్ దో నేను నాకు నా పరిచయం ఉన్నా కానీ ఫస్ట్ డే వాజ్ లైక్ ఎవరికైనా అలా ఉంటుందండి. ఫస్ట్ డే నేను చైతన్యకి ఇచ్చాను, ఏం నాకు అర్థం కావట్లేదు చైతన్య అంటే, ఏం కాదు, రిలాక్స్, కూల్, జస్ట్ మీరు ఏమనుకుంటున్నారు యాజ్ లైక్ మీరు ఎలా ఉంటారో అలా బిహేవ్ చేసేయండి అన్న అంటే. సో అది నాకు ఆ ఫస్ట్ డే చాలా బూస్ట్ ఇచ్చాడు తను. ఓకే. ఎలా కాదు, ఇలా చేద్దాం, ఇది అంటే కనుక దాన్ని అంటే బేసిక్గా కొంచెం ఇంట్రోవర్ట్, నేను పెద్దగా బయటికి వెళ్ళను, ఎవరితో కొంచెం ఇంట్రోవర్ట్గా ఉండేవాను అనమాట. అలాంటి సడన్గా వెళ్ళి ఫ్రేమ్స్ పెట్టేసి మీకు ఉంటుంది కదా, మీకు తెలిసి ఉంటుంది. సో కొంచెం కష్టమైంది కానీ బట్ జస్ట్ జాగ్రత్తగా పుల్ అవుట్ చేస్తానండి. ఓకే. సో అంటే మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా చెప్తారా? అంటే నాకు తెలుసు, బట్ మీరు ఇది ఫస్ట్ పాడ్కాస్ట్ కాబట్టి ఇక్కడ మీడియా ఛానల్లో మీరు ఇంతవరకు కనపడలేదు కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ చైల్డ్హుడ్ అవన్నీ చెప్తే అందరికీ తెలుస్తుంది అనేది నా ఒపీనియన్. బేసిక్గా మాది కాకినాడ అండి. కాకినాడ, మా డాడీ పేరు దత్తులు గారు అంటారండి, కాకినాడ దత్తులు అంటారు, అదే అందరికీ తెలుసు అన్న. ఆయన కూడా మంచి ఫేమస్ యాక్టర్. ఆయన కూడా సినిమాలు చేశారు, కొత్త బంగారు లోకంలో చేశారు, ఇంకా చాలా ఫిల్మ్స్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 20 ఫిల్మ్స్ వరకు చేశారు. సో నాకు బ్రదర్ ఉన్నాడు, సో అంత కాకినాడ బ్రాటప్ అనమాట. నేను బీటెక్ చదువుకున్నా, బీటెక్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ అయింది. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్. ఈ ప్యాషన్ మీకు చిన్నప్పటి నుంచి ఉందా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఈ బీటెక్? చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ అంటే ఇష్టం. నేను చిరంజీవి గారి సాంగ్స్ డాన్స్ చేస్తూ ఉండేవాను. చిరంజీవి గారు మీ ఇన్స్పిరేషన్ ఉంటుంది, బ్లడ్ లో ఉన్నారు చిరంజీవి గారు. సో ఎప్పుడు చేసినా అందరికి అప్రిసియేషన్స్ వచ్చారు, భలే చేస్తున్నాడు అని. సో డాన్స్ అనేది ఫస్ట్ నుంచి ఉండేది. సో మా డాడీకి వెళ్ళి ఒకసారి చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ లో అనుకుంటా, నేను ఎలా డాన్సర్ అవుతానండి అని చెప్తే మా నాన్నగారు ఒకటే అన్నారు, ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రా, నువ్వు ఏమన్నా చేసుకో, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తర్వాత నువ్వు ఏదైనా చేసుకో అన్నాను. దెన్ ఓకే ఫైన్ అని ఇంకా అక్కడి నుంచి నేను చదువుతున్న టైంలో కూడా నేను చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను, కాలేజ్ టైం. ఓకే. సో బీటెక్ అయిపోయిన తర్వాత కాలేజ్లో అప్పట్లో ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ చాలా తక్కువ అండి. కాలేజ్లో ఒక ఫెస్ట్ జరుగుతుంటే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారనమాట. సో అప్పుడు చిన్న షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనిపించింది. సో అప్పుడు నిజంగా ఓపెన్గా చెప్తే నాకు రైటింగ్ అంత తెలీదు, చిన్న చిన్నగా రాయడం తప్ప ఒక ఫుల్ ప్లేజ్ స్క్రిప్ట్ రాయడం తెలియదు అనమాట. ఓకే. అక్కడి నుంచి నేర్చుకున్నాం. సో షార్ట్ ఫిల్మ్ లో మీరు యాజ్ అ స్క్రిప్ట్ రైటర్ గా మీ ఓన్ షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుని వచ్చారా, నాట్ యాజ్ అన్ యాక్టర్ ఓన్లీ? లేదు, అందులో కూడా మనకి అక్కడ ఎవరు దొరుకుతారని ఎవరు దొరకరు కదా. సో నా షార్ట్ ఫిల్మ్ నేనే యాక్ట్ చేసుకున్నాను. సో చిన్నగా ఏదో. సో ఫస్ట్ నేను చేసింది అప్పుడు నాకు భయం వేసిందండి, మన షార్ట్ ఫిల్మ్ చేయలేమేమో. ఏంటి మీరు చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గుర్తుందా మీకు? గుర్తుందండి, నేను ఐ కేర్ ఐ రియాక్ట్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. ఐ కేర్ ఐ రియాక్ట్. ఓకే. ఇది ఎలా అంటే అండి, అప్పట్లో మనకి ఢిల్లీ కేసు ఒకటి జరిగింది,
లైక్ ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా ఉమెన్ మీద. అప్పుడు శేఖర్ కమల గారు వీ కేర్ వీ రియాక్ట్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అంటే మన కేర్ తీసుకోవాలి, మనం రియాక్ట్ అవ్వాలి అని. సో నాకు మీ కైట్ కాలేజ్లో ఒక చిన్న ఈవెంట్ జరుగుతున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళాము, సార్ వచ్చారనమాట. నాకు ఆ వీ కేర్ వీ రియాక్ట్ అనే సౌండ్ నుంచి చాలా బాగా నచ్చింది. అది భలే ఉంది కదా ఇది వీ కేర్ వీ రియాక్ట్ అని. సో వాట్ ఇఫ్ మన ఏదైనా ఒక సరదాగా దీని మీద ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేద్దామని 3 minutes మీద అని. సో ఒక చిన్న డెమో చిన్నది, అదే నాకు ఫస్ట్ నేర్పింది అసలు ఏంటి ఎలా చేయాలి ఏంటి అని. వచ్చిన నాకు టీం ఉన్నారు, 4 టీం ఉన్నారు. సో ఐ కేర్ ఐ రియాక్ట్ అని చేసామండి. చేసిన తర్వాత అది చాలా బాగా వచ్చింది. సో అప్పుడు అనిపించింది ఇది సార్కే చూపిద్దాం శేఖర్ కమల సార్కి అని. మేము శేఖర్ కమల గారిని కలిసాం. అప్పుడు మాకేం తెలియదు, నాకు తెలిసి అప్పుడు 2 or 3 times వచ్చి ఉంటానంటే మా కజిన్స్ వాళ్ళ దగ్గరికి హైదరాబాద్కి. నేను నా ఫ్రెండ్ బస్ ఎక్కి వచ్చాం. చేసి సార్ది సికింద్రాబాద్లో ఒక ఏరియాలో ఉంటారు సారు. సార్ అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే నాకు అప్పట్లో నేను ఏం సంపాదించానంటే ఐ కేర్ వీ కేర్ ఇయర్ బ్యాడ్జ్ ఒకటి సంపాదించాను. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము కాకినాడ నుంచి వచ్చాను సార్, చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను సార్, సార్ చూపించాలని. ఐ థింక్ సో అది అనామికా టైం అనుకుంటాను, అనామికా షూట్ ప్రీ ప్రొడక్షన్ టైంలో అనుకో. సార్ చాలా బిజీగా ఉన్నారన్నారు. అంటే నేను వెయిట్ చేసాం. సార్ లేదు సార్ ఎక్కడి నుంచి వచ్చాను సార్, కాకినాడ. పాప మన కాకినాడ నుంచి వచ్చి అంత దూరం నుంచి వచ్చారు అనగానే కుర్రాళ్ళు చూసి సరే రండి అని అన్నారు అనమాట. సో అప్పుడు ఈయన వచ్చారు, సార్ వచ్చిన బ్యాచ్ చూశారు. ఓకే ఏంటి అనగానే సార్ మేము ఐ కేర్ వీ కేర్ వియట్నాం షార్ట్ ఫిల్మ్ చేసామంటే సార్ రండి లోపలికి రండి అని అన్నారు. వెంటనే ఓపెన్ చేసి మా 3 minutes షార్ట్ ఫిల్మ్ కదా. సార్ కూర్చున్నారు, మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. షార్ట్ చూశారు. చూసిన తర్వాత ఆయన ఒకసారి చూశారు, మళ్ళీ ప్లే చేయమన్నారు. సో మా కాన్ఫిడెన్స్ ఒకసారి చూసినప్పుడు చాలా భయంగా ఉంది ఏం జరుగుతుందని. ఇంకొకసారి ప్లే చేయమని కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. డన్, ఎక్కడ బాగుంది అనమాట. ఇంకొకసారి ప్లే చేయమన్నారు. 3 times చూశారు. చూసి సార్ అన్నారు అప్పుడు, అంటే అసలు నిజంగా టైం లేదండి సార్కి. సో మా టీం అందరూ రమ్మని నేను ఇంకొక అబ్బాయి వెళ్ళాం, సన్నీ రతన్ అని. ఇద్దరు కూర్చుని మాతో ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా షాట్ చేశారు, ఇది ఏ కెమెరా యూజ్ చేశారు. నిజంగా చెప్తున్నా, అంటే ఆ టైంలో సార్ ఏమన్నారంటే అరే చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది అందరికీ, బట్ మీకు అక్కడ ఎక్విప్మెంట్ లేదు, మీరు చాలా స్కిల్ఫుల్గా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది అది. సో ఆయన ఏమన్నారంటే మీరు చేసిన ఐడియా వాజ్ గుడ్, దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దాం ఐడియాని, మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఐడియా చెప్తాను. లాస్ట్లో ఏంటంటే ఒక చిన్నది డెలిబరేట్గా లాస్ట్లో కూర్చొని ఒక పర్సన్ చెప్పాలి వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అని. అది సార్ చెప్తాను అన్నప్పటి. సో ఇంకా ఆ రోజు మేము ఇంటికి వెళ్ళి అసలు కలిసాం సార్ని అని ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయి వచ్చామన్నమాట. సో ఆ ద్వారానే అప్పుడు డాడీకి కొత్త బంగారు లోకంలో శ్రీకాంత్ రెడ్డి గారు తెలుసు. సో అప్పుడు ఏమనిపించిందంటే ఇదేదో వర్కౌట్ అవుతుంది. అప్పుడు అన్నారు శేఖర్ కమల సార్ వాళ్ళ అసోసియేట్ నెంబర్ ఇచ్చి మీకు ఏ అవసరం ఉందని నాకు చెప్పండి అని. TV5 అనుకుంటా అండి అప్పుడు మన షార్ట్ ఫిల్మ్ రిఫర్ చేశారు, ఈనాడు పేపర్లో పడింది. సో అప్పుడు ఫస్ట్ రికగ్నిషన్ నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ బయటకు వచ్చింది అనమాట. సో అలాగా నమ్మకం వచ్చింది. సో ఎప్పుడైతే పేపర్లో పడిందో నేను అనుకున్నా ఇంకా లేదు అని మా డాడీని అడిగాను, ఒకసారి శ్రీకాంత్ సార్ చూపిస్తానండి అని. అంటే మా డాడీ ఒకటి చెప్పేవారండి, మీ ఫాదర్ అప్పటికి యాక్టింగ్ లో ఆల్రెడీ కొత్త బంగారులో కొన్ని సినిమా చేశారు, 4-5 సినిమాలు చేశారు, కొంచెం రికగ్నైజ్. బేసిక్గా ఊర్లో కూడా డాడీ బాగా అందరికీ రికగ్నైజ్ అనమాట. సో చేపల చెరువులు అవి ఉన్నాయి, బాగా రికగ్నైజ్. సో మా డాడీ ఏమన్నారంటే నేను ఎవరికి చెప్పను యాక్చువల్గా, నువ్వు దత్తులు గారు అబ్బాయిని ఎవరికి తెలియదు, నీ దగ్గర మ్యాటర్ ఉంటే కనుక నువ్వు ట్రై చేసుకోండి. నేను నాకు ఇప్పుడు ఒకరు ఇలా చెప్పగా నాకే అనిపించింది అంటే నేను అన్నాను లేదండి మీరేం చెప్పొద్దు, నాకు సార్కి ఫోన్ చేసి ఇలా మామూలు కలుస్తారని చెప్పండి, నేను కలుస్తాను. మిగతా అంటే ఆయన కొడుకుగా కాకుండా జస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశారండి అంటే అలాగే వెళ్ళి కలిసాను సార్ ఒకసారి కలిసాను షూట్లో మామూలుగా అంతే. వెళ్ళి సార్ చూపించాను, సార్ కూడా ఎగ్జైటెడ్ అయ్యారు, రేపు బాగుంది నిజంగా చాలా బాగుంది. మా టీం అంతా వెళ్ళాం, ఆల్మోస్ట్ ఒక 7 members వెళ్ళాం అనమాట. సార్ మొత్తం షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూశారు, మేము ముందు చేసిన సాంగ్స్ అవన్నీ చూశారు. సాంగ్స్ కూడా చేశారు ముందు ఏంటంటే సార్ ఇప్పుడు వచ్చేసారు కవర్ సాంగ్స్. మేము ఎప్పుడు లవ్ యాంథమ్ అనే ఒక కవర్ సాంగ్ చేసామండి అప్పట్లో, వైదిస్ కొలవరీ సాంగ్ అప్పుడు బాగా ట్రెండింగ్. సంథింగ్ ఏదో డిఫరెంట్ ట్రై చేద్దాం, అందరూ వైదిస్ కొలవరీ చేస్తూ ఉన్నారు ఆ టైంలో. అప్పుడు యూట్యూబ్ కూడా చాలా కొత్తండి అందరికి. సో నాకు అనిపించింది వైదిస్ కొలవరీ ఎందుకు, ట్రై సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేద్దాం. లవ్ యాంథమ్ అని శంభు గారిది ఒక లవ్ యాంథమ్ అని ఒక సాంగ్ రిలీజ్ అయింది ఆ టైంలోనే. మేము శంభు గారి సాంగ్ చేసాం అప్పట్లో. సో ఫస్ట్ అసలు మనకు స్క్రీన్ మీద ఎలా కనబడతాం, అసలు ఫ్రేమ్లు ఏంటి, ఎలా పెట్టాలి, లైటింగ్ ఏంటి ఏం తెలియదండి. జస్ట్ నాతో నా ఫ్రెండ్ ఉండేవాడు పృథ్వీరాజ్ మాదిరెడ్డి అని, నా బీటెక్లో EEE అబ్బాయి, మిగతా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాడి దగ్గర ఒక్కడి దగ్గర కెమెరా ఉండేది. సో వాడిని జాగ్రత్తగా హైర్ చేసుకునే బావా 2 రోజులు చేసేద్దాంరా అంటే ఆడికి ఇంట్రెస్ట్ ఉందని పాపం. సో మీ ఇద్దరు కలిపి ఫస్ట్ ఆ సాంగ్ చేసాం. సాంగ్ చేసి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉంటే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అప్పట్లో, ఫేస్బుక్ లో ఇంకా ఉంటాయి పోస్టర్. సో కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ అరే భలే ఉన్నారా అంటే ఆ అప్రిషియేషన్ ఒకటే, నిజంగా బాగున్నామో లేదని మాకు తెలియదు. పోస్టర్ చూసి అరే బాగుందిరా మీరు ఏదో చేస్తున్నారా అని ఉండేదన్నమాట. సో అలా ఫస్ట్ ఆ సాంగ్ చేసాం, లవ్ యాంథమ్ చేసాం. తర్వాత ఇంకా అక్కడి నుంచి జనాలు చూశారు, బాగుంది రే బాగా చేస్తున్నారంటే తర్వాత ఇంకొక సాంగ్ చేసి అలా 2-3 సాంగ్లు చేసిన తర్వాత ఐకే రైరెక్ట్ చేసాం. సార్ ఇవన్నీ చూశారు, శ్రీకాంత్ సార్ ఈ సాంగ్ బాగుందిరా, ఇది బాగుందిరా
రేపు బాగా చేస్తున్నారు, ఎక్కడిది టీం అంటే లేదు సార్ అంతా కాకినాడ టీమే సార్ అని చెప్పాం అనమాట. సో అప్పుడు సార్ ఏమన్నారంటే నిజంగా మీరు అని వర్క్ చేస్తారంటే కనుక రేపు నా సినిమాలో వర్క్ చేస్తారు అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నారు. ఫస్ట్ స్టెప్ ఆయన అడిగారు ఇనిషియల్. సో మేము క్లౌడ్ నైన్లో ఉన్నామండి. ఇదేంటి ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అంతే పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు, ఈయన పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. అంటే శ్రీకాంత్ సార్ చెప్పాను సార్ ఇంట్రెస్ట్ ఉంది సార్ చేస్తామని చెప్పాను. అప్పుడు ఇంటికి వెళ్ళానండి. ఈవెన్ ఈ విషయాలు ఏమి మా డాడీకి తెలియదండి, షార్ట్ చేస్తున్నానని ఇవేం తెలియదు, చెప్పలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఏదో ఫ్రెండ్స్కి వచ్చావడం 4-5 ఉంటాం అమ్మాయి తప్ప ఇలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడంట ఇవేం తెలియదు. పేపర్లో పడిన తర్వాత మా డాడీకి కాల్ చేశారండి వాళ్ళ ఫ్రెండ్స్. అరే మీ అబ్బాయి అండి ఇలా మీ పేరు పడింది పేపర్లో అంటే నేను ఆ రోజు ఇంట్లో లేట్గా లేచి పడుకుని ఉన్నా. మా డాడీ వచ్చి మా మమ్మీతో మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు కూర్చోబెట్టాను నన్ను డైనింగ్ టేబుల్ మీద. సరే ఏదో నువ్వు ఏం చేస్తున్నావు అంటే షార్ట్ ఫిల్మ్ చేశానండి అంటే మరి చెప్పలేదే అన్నాడు. అంటే అదే చిన్నది చేశానండి అంటే అప్పుడు అన్నాడు సరే నువ్వు ఏదో ట్రై చేసుకుంటున్నావు కదా, సరే నీ ఇష్టం ఏదో ట్రై చేయి, నేను ఏదో ఫుల్ ప్లెడ్జ్ హెల్ప్ చేస్తానని చెప్పట్లా, నీ దగ్గర టాలెంట్ ఉంటే కనుక నీ దగ్గర మ్యాటర్ ఉంటే కనుక ఇఫ్ దెర్ ఇస్ ఏ చాయిస్ మేక్ ఇట్ అవుట్ అన్నారు అనమాట. సో అప్పుడు అంటే ఆల్మోస్ట్ ప్రతి పేరెంట్కి ఎలా ఉంటుందంటే సార్ బీటెక్ అయిపోయినంటే మా అబ్బాయి జాబ్ చేసేయాలి, ఎందుకంటే బయట అందరూ అడుగుతారు కదండి ఏం చేస్తాడు మీ అబ్బాయి అని. సో అదే అమ్మాయి అయితే పెళ్లి చేసేయాలి. మా డాడీకి కూడా అదే ఉండేది, ఎందుకంటే మా డాడీ ఏమన్నారంటే రే ఇండస్ట్రీని చూశాను అది కష్టం రా, మనం అక్కడికి మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా అనే థాట్ లైన్ ఉండేది. బట్ మన మాట ఆయన మాట మనం విన్నట్లా, మనం ఏదో కింద చేసుకుంటున్నాం కింద మీద పడుతున్నాం. నేను ఆల్రెడీ జాబ్ కూడా చేశానండి. నేను నెల్లూరులో పవర్ ప్లాంట్ లో టీసీఎస్ కి సబ్ కంపెనీ ఒకటి ఉంది, అందులో నేను సైట్ ఇంజనీర్ గా వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 4 months వర్క్ చేశానండి, 4-5 months. ఇది ఎప్పుడంటే శ్రీకాంత్ సార్ వెళ్ళి కలిసిన తర్వాత జాబ్ చేశాను. మళ్ళీ డాడీ కూర్చోబెట్టి చెప్పారు ఏంటి పరిస్థితి అక్కడికి వెళ్దామా ఇవన్నీ. ఆయన మొత్తం సర్కమ్స్ చెప్పేవారు, లైఫ్ ఇలా ఉంటుంది మీ ఇష్టం, మీరు ఏదైనా చాయిస్ తీసుకుంటే తీసుకోండి, బట్ నేను ఉంటాను బట్ నా ద్వారా రాకూడదు. నిజంగా యూ హ్యావ్ నీకు టాలెంట్ ఉంటే కానీ నీ దగ్గర వచ్చిందంటే కానీ వెల్ అండ్ గుడ్ అనేవారు అనమాట. నేను అప్పుడు జాబ్కి వెళ్ళిపోయాను 3 months సైట్ ఇంజనీర్గా వర్క్ చేశాను. అది డిఫరెంట్ ప్లేస్ సార్, అసలు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అసలు ఆ పవర్ ప్లాంట్లో. నేను అనుకున్న 3 months వర్క్ చేసిన అనిపించింది ఏంటిది లైఫ్ అంతా అయ్యో అంత వదిలేసాను. అప్పుడు ఒక 3 months అయిన తర్వాత ఐ కాంట్ ఏబుల్ టు టేక్ ఇట్, నాకు డైజెస్ట్ అవ్వట్లా, ఇది ఇక్కడ ఉండలేకపోతున్నాను. అంటే ఆ జాబ్ నచ్చక సినిమా సైడ్ రావాలని నచ్చక ఇన్ ద సెన్స్ నా థాట్స్ అంతా డిఫరెంట్. అప్పటి వరకు సినిమా స్క్రిప్ట్ ఇలా కూర్చొని షార్ట్ ఫిల్మ్స్ అని చేసేసరికి సడన్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయింది లైఫ్ అంతా. లైఫ్ అంటే ఇది కాదు కదా, మెకానికల్ అయిపోయింది. యాక్చువల్లీ నేను చేసిన మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ అయిపోయింది. సో ఇది కాదని మా మమ్మీకి ఫోన్ చేశాను. చేసి మా అమ్మ చెప్తే అమ్మ ఏమంటుంది అలా కాదురా నాన్న కంగారే లేదు కొంచెం ఓపిక పట్టు అంది. ఇంకా నేను డైరెక్ట్ శ్రీకాంత్ సార్కి ఫోన్ చేశాను. శ్రీకాంత్ సార్ ఫోన్ చేసి అలా జాబ్ వచ్చింది సార్ సైట్ ఇంజనీర్గా చేస్తున్నాను సార్ అంటే సూపర్ రా వెరీ గుడ్ అంటే సార్ నాకు ఎందుకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు సార్ అంటే సార్ ఒక మాట చెప్పారండి, ఆ మాట లైఫ్ మార్చింది. అరే గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు కదా ఇదే నీ లైఫ్ అనుకుంటే కనుక అక్కడ ఉండిపో, లేదు ఇది నీకు నచ్చట్లేదు అన్నప్పుడు నచ్చని పని ఇప్పుడు చేయొద్దు, ఇది నీది కాదు ఇది నా లైఫ్ కాదు అనుకున్నప్పుడు అక్కడ ఉండొద్దు వచ్చేసాను. నేను మా ఇంట్లో ఎవరికి చెప్పలేదండి, శ్రీకాంత్ సార్ మాట చెప్పారు. అక్కడి నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే హైదరాబాద్లో, అక్కడి నుంచి అన్ని ప్యాక్ చేసుకుని జంప్ టు హైదరాబాద్. చెప్పకుండా వచ్చారు ఇంట్లో? చెప్పలేదు ఇంట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మా కజిన్ ఇంట్లో ఉన్నానండి. వీళ్ళ ఫోన్ చేశారు మా డాడీకి, ఫోన్ చేసి ఇలా వచ్చాడు మావాడు అంటే అప్పుడు మా డాడీ హైదరాబాద్ వచ్చి ఏంటి మరి పరిస్థితి అంటే మరి అప్పుడు చెప్పాను కదా నచ్చింది చేసుకోరా అంటే సో అప్పుడు శ్రీకాంత్ సార్ కలడానికి వెళ్ళాం. శ్రీకాంత్ సార్ కలిశారు, 45 minutes టైం ఇచ్చారు సార్. అప్పుడు మాట చెప్పారండి ఈరోజు ఫ్రీగా ఉన్నాను ముకుంద టైం ముకుంద షూట్ టైం అని ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. సార్ అన్నారు అరే నేను ఇంత టైం మళ్ళీ మన లైఫ్లో కూర్చొని మాట్లాడుకుంటా లేదో నాకు తెలియదు, నాకు దత్తుడి గారిలో చాలా ఇష్టం, నేను ఆయన చాలా లవ్ చేస్తాను, వాళ్ళ అబ్బాయి కాబట్టి నీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, సో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే అప్పటికి నేను ఏం చేద్దాం అనుకున్నా నాకు క్లారిటీ లేదు. జస్ట్ ఏదో నేను డ్యాన్సులు చేస్తా ఉన్నాను, షార్ట్ ఫిల్మ్ చేశాను, నన్ను నేను పెట్టుకుని ఐ డోంట్ హ్యావ్ ది క్లారిటీ అని. ఆయన ఇప్పుడు చెప్పాడు నిజంగా ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారా మన దగ్గర ఏముంది, మన దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు, నువ్వు నీ ఫిజికల్ మెయింటైన్ చేసుకోవాలి. మీ ఇంట్లో మీ డాడీ ఒక నెలకు 25,000 పంపిస్తారు ఆ టైంలో. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ 2015 ఆ టైం అండి, 2015 టైం. ఇంటి నుంచి డబ్బులు పంపిస్తారా, నువ్వు రోజు మెయింటైన్ చేసుకోవాలా, నువ్వు రోజు ఫోటోలు పట్టిన ప్రతి ఆఫీస్కి తిరగాల, ఆఫీస్ తిరిగితే వాడికి నచ్చి నీకు ఒక క్యారెక్టర్ అవ్వాలా, ఆ క్యారెక్టర్ సినిమాలో ఉండాలా, ఉండేవాడి సినిమా చూసి ఇంకో నచ్చాలి, ఇంకొక ఆఫర్ రావాలి. ఈ ప్రాసెస్ జరగడానికి 3 years పట్టచ్చురా, 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు.
నువ్వు ఉండగలుగుతావా అని అడిగాడు. నాకు ఆన్సర్ లేదు. నేను అనుకుంటున్నాను లాస్ట్. సో మీరంటే బేసిక్ యాక్టర్ అవుదాం అని వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చారా? ఆనెస్ట్గా చెప్పండి. అంటే నేను యాక్టర్ అవుదా, నా దగ్గర రైటింగ్ స్కిల్స్ ఉన్నాయండి, ఓపెన్గా చెప్తాను, నా దగ్గర రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఏం చేయాలి క్లారిటీ లేదు. బట్ అప్పుడు మీరు యాక్టర్ అవుదాం సార్ ఏమన్నా చిన్న రోల్ ఇస్తారంటే చేద్దాం సార్ అనే ఫీల్ వచ్చాను. సో అప్పుడు అర్థమైంది నాకు ఇది చాలా కష్టమైన ప్రాసెస్. అంటే ఏమో ఇప్పుడు ఇదంతా లక్ మీద డిపెండ్ అవుతుందని అర్థమైందండి. సార్ చెప్పారు నేను ఏదైనా చిన్న రోల్ ఉంటే ఇస్తాను లేరా అని చెప్పేసి పంపించారు ఇంటికి. దెన్ నాకు స్టార్ట్ అయింది భయం. నేను నిజంగా ఓపెన్ చెప్తే ఒక 10 or 15 days ఇంట్లో నుంచి బయటకు రాలేదండి. నేను అది సన్లైట్ చూడలా, ఏం చేయాలి ఇప్పుడు. అప్పుడు నేను బిలీవ్ చేసుకున్నాను, ఓకే నా దగ్గర ఒక చిన్న 2 టీం ఉంది. అంటే ఆ టైంకి ఐ డోంట్ హ్యావ్ స్క్రిప్ట్స్, నేను ఇంకా స్క్రిప్ట్ ప్రాపర్ స్క్రిప్ట్ ఇంకా రాయలే. సో దెన్ ఐ డి ఆ స్క్రిప్ట్. అప్పుడు అనుకున్నా లేదు మన టెక్నికల్గా మనం ప్రూవ్ చేసుకోవాలి, వీ హ్యావ్ టు బీ లైక్ ఇలా ఈ యాక్టింగ్ ఈ సైడ్ కాకుండా టెక్నికల్గా వెళ్ళిపోదాం అనిపించి అప్పుడు శ్రీకాంత్ సార్ నేను చెప్పాను, సార్ నేను ఏదైనా ఉంటే నేను ఏడీగా వర్క్ చేస్తాను సార్, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనగానే ఆయన కరెక్ట్గా సామర్ కూడా జరుగుతుందండి షూటింగ్, గోపికమ్మ సాంగ్. ఓకే. సో అప్పుడు చెప్పారు ఆయన, సార్ నేను పిలుస్తాను లేరా నేను అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన 1 fine day ఫోన్ చేసి షూట్కి వచ్చేస్తావా అన్నారు. ఇంక ఇది రావడమే ఎక్కువ సార్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ సినిమా ముకుంద సార్, నాది ముకుంద శ్రీకాంత్ సార్ చేశాను, తర్వాత బ్రహ్మోత్సవం చేశాను సార్. సో ఎట్లా అనిపించింది మీకు ఆ ఫీలింగ్? ట్రాన్స్ఫర్మేషన్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు అంటే ఆర్టిస్ట్ కి ఒక సెక్టర్ మీద వర్క్ చేయొచ్చామా సార్, అసిస్టెంట్ డైరెక్టర్ కి లాట్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయి. నేను చాలా యాక్టివ్గా ఉంటాను బేసిక్గా సెట్స్లో. నేను అటు పరిగెట్టేసి ఇటు పరిగెట్టేసి స్క్రిప్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ స్క్రిప్ట్ ఎలా రాస్తారు, డైలాగు, సో ఏంటి ఈ క్యాన్వాస్ ఏంటి, మేకింగ్ ఏంటి, లైటింగ్స్ ఏంటి, ఈ ఫ్రేమ్స్ ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి. శ్రీకాంత్ సార్ మాకు కూర్చొని చాలా బాగా చెప్పేవారు సార్, ఎప్పుడైనా సరే ఆర్టిస్ట్ దగ్గర నుంచి కాకుండా బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా కథ చెప్పచ్చురా, బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా కథ చెప్పచ్చు. మమ్మల్ని నన్ను ఏం చేశాడంటే సార్, ఫస్ట్ నేను ముకుంద వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఒక గుడి సెటప్ ఉంటుంది, నన్ను పిలిచి రామ్ ఇది సెటప్, ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు కూర్చుంటున్నారు, అక్కడ వరుణ్ తేజ్ గారు కూర్చుంటున్నారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే నువ్వే సెటప్ చేయమన్నారు. సో ఆయన టాస్క్లు ఇస్తూ ఉండేవాడినా. సో అప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసేసరికి సార్కి ఓ ఫైన్ ఇది డన్, నీకు అర్థమవుతుందా, బ్యాక్గ్రౌండ్ కూడా కథ చెప్పచ్చురా మనం అని నాకు ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తూ ఉండేది. ఫస్ట్ అంతా నేను ముకుంద ఆల్మోస్ట్ అంతా బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా నేనే చూసుకున్నాను. సో అలా ఇంకా సార్తో చాలా క్లోజ్ అసోసియేషన్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఎవరికే కూడా అండి ఆ సినిమా ముకుంద చేసినంత వరకు ఆల్మోస్ట్ అందులో మా డాడీ కూడా చేశారు దత్తులు గారు, కానీ ఎవరికి దత్తులు గారు అబ్బాయి తెలియదు అప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఎండ్ ఆల్మోస్ట్ ఇంకొక లాస్ట్ షెడ్యూల్ తెలుసు నేను దత్తులు గారు అబ్బాయిని. సో అలాగా సో ఫస్ట్ డే ఎలా అనిపించింది అంటే మీరు వెళ్ళారు కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ వాజ్ టూ గుడ్. అంటే నేను నాకు ఆ టీం ఎవరు తెలియదు సార్, ఆల్రెడీ టీం అంతా ఉన్నారు, ఒక 12 members వరకు ఉన్నారు, 10 members వరకు ఉన్నారు. నాకు ఈ టీం తెలియదు, నేను అక్కడ దూరంగా ఉండేవాడిని. నేను బ్యాగ్ తగిలించుకున్నాను, వచ్చామో గుడికి వెళ్ళిపోయాను, బ్యాగ్ తెచ్చి దూరంగా ఉన్నాను అనమాట. ఫుల్ క్రౌడ్, అప్పుడు చాలా క్రౌడ్ అనమాట సామర్లకోటలో. సార్ చూస్తున్నారు, నాకు ఏం చేయాలో తెలియట్లే, నాకు వర్క్ ఏం తెలియదు. సార్ చూస్తారు, 2-3 సార్లు చూశారు, నేను జనాల్లో ఉండిపోతున్నాను, ముందుకు రాలేకపోతున్నాను. మా మైక్లో రామచంద్ర ముందురా అన్నారు. రామచంద్ర పిలవడమే నాకు ఒక వైబ్ అనిపించింది. అందులో లోపలికి వచ్చాను, రామచంద్రం ఇది సెటప్ రా, జనం అంతా క్రౌడ్ ఉన్నారు, నువ్వు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కంట్రోల్ చేసుకోవాలి, ఇది ఫ్రేమ్ అని చూపించారన్న. సో దెన్ ఇంకా స్టార్ట్ వెళ్ళి ఫ్రేమ్ చూసుకోవడం, ఈ ఫ్రేమ్లో ఏవేవి ఉన్నాయి, ఏమేమి కావాలి, ఇంకా అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది. టీం కూడా చాలా మంచి టీం అండి, ముకుంద టీం. సో నన్ను బాగా తీసుకున్నాను. నెక్స్ట్ టైం మూవీ చేశారు? నెక్స్ట్ బ్రహ్మోత్సవం సార్. ఓకే. సో ఆ మూవీలో, ఆ ప్రాజెక్ట్లో మీరంటే ఏ స్టేజ్లో ఇన్వాల్వ్ అయ్యేవారు? జనరల్గా స్క్రిప్ట్ రైటింగ్ ఒకటి ఉంటుంది, డైలాగ్ రైటింగ్ ఒకటి ఉంటుంది, అలాంటి ప్రాసెసెస్ ఉంటాయి కదా, మీరు ఏ డిపార్ట్మెంట్? నేను బ్యాక్గ్రౌండ్ కంటిన్యూటీ చేశాను సార్. ఓకే. నేను ఆర్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కంటిన్యూటీ రెండు నేను చేశాను సార్. స్క్రిప్ట్లో ఎక్కువ కూర్చున్నాను? స్క్రిప్ట్లో లేదు సార్, అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్నే కదా, ఇప్పుడు అసోసియేట్ ఆల్రెడీ పెద్దలు ఉన్నారు. ఓకే. సో స్క్రిప్ట్ అంతా నేను దాంట్లో. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో సార్ శ్రీకాంత్ సార్ మమ్మల్ని కూర్చోబెట్టి, అంటే బేసిక్గా సార్ ఏమన్నారంటే, రే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది, మేము ఇప్పుడు చిన్న వాళ్ళతో డిస్కస్ చేయము, కానీ మీతో డిస్కస్ చేస్తానని చెప్పి మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి మాకు కథ చెప్పారు, ఇది కదా మీ ఐడియాస్ చెప్పండి అని. సో హీ యూజ్ టు టేక్ బ్రహ్మోత్సవం టైంలో సార్ యూజ్ టు టేక్ మా ఐడియాస్ ఎలా ఉన్నాయి. సో కొన్ని ఐడియాస్ చెప్తే ఈ ఐడియా బాగుందిరా, దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం, లేదా ఈ ఐడియా బాగుంది ఇంప్లిమెంట్ చేస్తాం, అలాగా సార్ మా ఐడియాస్ కూడా తీసుకున్నారు. ఓకే. సో బ్రహ్మోత్సవం గురించి మీకు ముందే ఏమైనా అనిపించిందా, దాని రిజల్ట్ గురించి? అంటే మీరు ఉన్నారు కదా, మేకింగ్ టైంలో కూడా ఉన్నారు కదా, అంటే అది మన రిజల్ట్ ఇప్పుడు మన చేతిలో ఉండదు కదండి. జనరల్ మీకు అనిపించిందా కొంచెం అట్లాంటి వైబ్ అవుతుంది అని చెప్పి? అలా ఏం లేదండి, అంటే ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్, సినిమా ఇప్పుడు కూడా ఫెస్టివల్ లాగా ఉండేది. అవును. సో మేము మేము ఫస్ట్ నుంచి సినిమా ఫస్ట్ డే నుంచి ఎండ్ డే వరకు మనం కొట్టేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్లో ఉండేవాళ్ళం. అవును. సో
నాకు అనిపించలే యాక్చువల్గా. ఓకే. అంటే అప్పుడు ఆల్మోస్ట్ నేను అసిస్టెంట్ అవునులే, సో మన వర్క్ లో మనం ఉండేవాళ్ళం. సో మహేష్ బాబు గారితో మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉండేవాళ్ళ ఏమన్నా? ఎస్ సార్. అంటే సార్ ఆయన చాలా దగ్గరగా చూశాను సార్ ఫస్ట్ టైం. నేను ఇప్పుడు వచ్చి నేను ఒక స్టార్ని ఎలా ఉంటాడు అనేది నేను ఆయన చూసింటే అనిపించింది. చాలా హంబుల్, చాలా కామ్, సింపుల్. మేము అంటే ఆయన వర్క్ మేము బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకునే వాళ్ళం కదా. నాకు ఒక 3 ఛాన్సెస్ వచ్చాయి. నేను అప్పుడు చందు సార్ ఒక సార్ ఉండేవారు, ఆయన స్క్రిప్ట్ అంత అసోసియేట్ అంతా సారే ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ అంతా. సార్ ఒక రోజు ఆయన రాలేదు, సంథింగ్ ఏదో, నేను పేపర్ పట్టుకెళ్ళి చూపించాలన్నమాట. ఓకే. సో డైలాగ్ చూపించాలి సార్కి. ఫస్ట్ టైం నేను డైలాగ్ అనగానే నేను పట్టుకెళ్ళి పేపర్ చూపించాను మహేష్ బాబు. ఇట్స్ నాకు మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ మన లైఫ్ లో. చూపించిన తర్వాత ఆయన అన్నారు, ఇక్కడే ఉండమ్మా, నేను బలి పిలుస్తాను అన్నారు అనమాట. సో అది నా ఫస్ట్ మహేష్ బాబు గారితో జర్నీ. చాలా మంచి జర్నీ. ఓకే. సో బేసిక్ గా ఆయన బయట చాలా కామ్ గా అలా అనిపిస్తారు, బట్ అందరు కొంతమంది అనేది ఏంటంటే ఆయన బాగా దగ్గరగా చూసిన వాళ్ళు ఆయన చాలా జోవియల్ పర్సన్, చాలా ఫన్నీ పర్సన్, ఒక కిడ్ ఎట్ హార్ట్ లాగా బిహేవ్ చేస్తారు అని అంటారు కదా, అది నిజమేనా? అట్లా నిజం, ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ బయట ఎలా ఉంటారు, ఎంత హంబుల్ గా ఉంటారు, సెట్ లో కూడా అంతే కామ్ గా ఉంటారు. అంటే బయటకు బాగా క్లాస్ గా, ఒక సటిల్డ్ ఫిగర్ లాగా అట్లా ఉంటారు కదా, బట్ ఆయన ఇంటర్నల్ గా క్లోజ్డ్ పీపుల్, ఆయన క్లోజ్డ్ పీపుల్ తో చాలా బాగా అయిపోతుంది. చాలా ఓకే. సో నెక్స్ట్ ఏం మూవీ చేశారు? నెక్స్ట్ డియర్ కామ్రేడ్. భరత్కమ్మ గారి దగ్గర విజయ్ దేవరకొండ. అప్పుడు ఆ టైం కి డియర్ కామ్రేడ్ కి నేను కొంచెం చీఫ్ అసోసియేట్ అన్నమాట. ఆ స్క్రిప్ట్ లో కూడా కొంచెం భరత్కమ్మ గారితో స్క్రిప్ట్ కూడా వర్క్ చేశాను. సో అది డిఫరెంట్ వైబ్, చాలా మంచి. అంటే డియర్ కామ్రేడ్ అనేది మా లైఫ్ లో పర్సనల్ గా చాలా హార్ట్ కి దగ్గరగా ఉండే ఫిల్మ్. మేము దానికి హార్ట్ అండ్ సోల్ పెట్టేసామన్నట్టే. ఇంకా ఎలా ఉండేది విజయ్ దేవరకొండ గారితో మీ రిలేషన్? సూపర్ వర్క్, చాలా. అంటే ఎంత మంచి ఆయన అంటే విజయ్ దేవరకొండ చాలా క్లోజ్ గా ఉంటాడు. ఒక్కసారి ఒక నమ్మాడు అంటే కనుక హీ విల్ హార్ట్ టు హార్ట్ అని అంత క్లోజ్గా ఉంటాడు అనమాట. నేను చాలా క్లోజ్ విజయాన్తో. అంటే నేను అప్పుడు ఏంటంటే నేను స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, డిస్కషన్స్ జరిగేవి. సో మాతో చాలా బాగుండేవారు. ఈవెన్ రష్మిక మేడం కూడా చాలా బాగా క్లోజ్గా ఉండేవారు. సో ఆయన ఒరిజినల్ నేచరు రౌడీ నేచరా లేకపోతే అసలు గీత గోవిందంలో చూపించిన నేచర్ అయింది? అంటే ఇట్స్ మిక్సర్ ఆఫ్. ఓకే. ఇట్స్ మిక్సర్ ఆఫ్ అన్నీ ఉంటాయి. అంటే ఆఫ్ స్క్రీన్ మీరు చూస్తుంటారు కాబట్టి చాలా హంబుల్ ఉంటాడు, చాలా హంబుల్, అర్జున్ రెడ్డి గీత గోవిందం చాలా సెటిల్డ్ ఉంటాడు. అంటే అది కాదు, అది గీతా గోవిందం ఇట్స్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్. ఓకే. అర్జున్ రెడ్డి ఇట్స్ ఆ క్యారెక్టర్ కి అర్జున్ రెడ్డికి బిహేవ్ చేయాలి. అవును, కరెక్ట్. ఆయన రియల్ నేచర్ ఈ రెండింటికి దేనికి దగ్గరగా ఉంటారు అంటున్నా? రెండు మిక్సర్ ఉంటారు అనుకున్నాను నేను. ఓకే. రెండు మిక్సర్ ఉంటారు. చాలా కామ్ ఉంటాడు, ఎలా కామ్ కానీ చాలా అంటే ఎక్కువ ఎగ్జాగరేట్ అవ్వడు దేనికి, నేను ఓవర్ ఎగ్జైట్ అవ్వడు. చాలా సెటిల్డ్ గా కామ్ గా, ఎలాంటి డెసిషన్ అయినా సరే నీట్గా కామ్ గా కూర్చుని దాన్ని సెటిల్డ్గా సొల్యూషన్ చేస్తారు. ఓకే. ఓకే. రష్మిక గారు? రష్మిక అయితే ఇంకా సూపర్ సార్. ఆవిడ మీకు ఎలా ఉండేది? మోస్ట్ క్యూటెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కానీ ఓకే ఆవిడే. నాతో చాలా క్లోజ్ ఉండేవారండి. అంటే మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్, మేము మా వర్క్స్ మాకు ఉంటాయి కదా, సో మాతో కలిసిపోయి, అంటే ఎవరికి తెలియకపోవచ్చు ఈ విషయం, ఆవిడ డియర్ కామ్రేడ్ కి 1 డే మొత్తం అసిస్టెంట్ గా వర్క్ చేశారు. అవునా? ఆవిడ షూట్ అయిపోయింది కాకినాడలో. అయిపోతే భరత్ సార్ నేను మీ ఏడీగా వర్క్ చేస్తాను సార్ అని. అంటే చూడండి, ఆవిడ వెళ్ళిపోవచ్చు, ఆ టైం అయిపోయింది, వెళ్ళి కార్యాలయంలో కూర్చోవచ్చు, బట్ షీ యూజ్ టు ఎంజాయ్ మా వర్క్స్ లో. అప్పుడు నా కింద వర్క్ చేయాలన్నమాట. నేను రష్మిక మ్యామ్ ఆ కాస్ట్యూమ్ రెడీ అంటే నా ఒకళ్ళు చూసేవారు ఆవిడ. సో అలా చాలా ఫ్రెండ్లీగా ఉండారు, మీ ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండారు. రష్మిక ఓకే. మంచి మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా డియర్ కామ్రేడ్ ప్రాజెక్ట్ లో మీకు? బిగ్గెస్ట్ ఏంటంటే, ఒక రోజు షూట్ జరుగుతుందండి, నేను చాలా కామ్గా ఉండేవాను, నేను నా పని ఏంటో ఉండేదాన్ని. విజయ్ సార్ షూట్లో ఉన్నారు, నా హ్యాండ్ మీద రష్మిక మ్యామ్ పెన్ తీసుకుని రష్మిక అని నా హ్యాండ్ మీద రాసేసి విజయ్ చూపించారు. See how Ram is behaving. Ma'am, నేను చేయలేదు సార్, సెట్ అంతా ఉన్నారు ఆల్మోస్ట్ అంతా, సార్ నేను చేయలేదు సార్ అని అన్నమాట. సో విజయ్ అన్నారు, ఓకే సార్ నో ప్రాబ్లం. సో అలాంటి చాలా ఎవ్రీడే మేము అసలు డియర్ కామ్రేడ్ సెట్ లో ఉన్న ప్రతిరోజు వి ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. ఎంజాయ్ చేస్తూ సినిమా చేసి. అప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేశారు కదా, ఎప్పుడైనా అనుకున్నారా దే విల్ గెట్ మ్యారీడ్ అని? మీకు ఐదు ఉండిందా? దే వర్ రియల్లీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి, చాలా గుడ్ ఫ్రెండ్స్. చాలా మంచిగా ఇద్దరిని అప్రిషియేట్ చేసుకునేవారు షార్ట్స్ లో కానీ, చాలా సపోర్టివ్గా ఉండేవారు. అలాంటి మంచి ఫ్రెండ్ పార్ట్నర్ రావడం అనేది అంతకన్నా ఇంకా గొప్పదే ఉంటుంది. మీరు హ్యాపీ అడిషన్? వెరీ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ విజయ్ సార్ అడిషన్స్. సో నెక్స్ట్ అండి డియర్ కామ్రేడ్ తర్వాత మధ్యలో నేను అమరం అఖిలం ప్రేమ అని ఒక మూవీ చేశాను. ఓకే. అది సుకుమార్ సార్ రైటింగ్స్, జొనాథన్ ఎడ్వర్డ్స్ అనే
దానికి నేను ఆల్మోస్ట్ స్క్రిప్ట్ అసోసియేట్ అది కూడా ఐ థింక్ ఓటీటీలో మంచి ఆహాలో వచ్చింది, చాలా మంచి ఫిల్మ్, ఆహాలో వచ్చింది, ఆహాలో వచ్చింది, మంచి దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది. దానికి వర్క్ చేశాను. ఓకే, దానిలో ఏం చేశారండి? దానికి అసోసియేట్ అండి, స్క్రిప్ట్ అసోసియేట్, స్క్రిప్ట్ లో కూడా. ఓకే, సో మెల్లమెల్లగా మీరు స్క్రిప్ట్ లో కూడా ఇన్వాల్వ్ అయితే మీ స్కిల్స్ పెంచుకుంటూ వచ్చారు. అవునండి. ఓకే, తర్వాత శ్రీకాంత్ విస్సా అనే రైటర్ ఉన్నారు అన్న, పుష్పకి దానికి డైలాగ్. ఓకే, చాలా మూవీస్ చేశాడు ఆయన. రంగస్థలంలో కూడా మీరు కొద్దిగా యాక్టివ్ గా రోల్ ప్లే చేశారు. అదే రైటింగ్ సైడ్ అన్నతో, శ్రీకాంత్ విస్సా అన్నతో ఉండేవాను ఆ టైంలో. ఓకే, సో అన్నతో నేను చాలా మూవీస్ కి రైటింగ్ చేశాను. అవునా? శ్రీకాంత్ అన్నతో. ఓకే ఓకే. సో ఈ జొనాథన్ ఎడ్వర్డ్ సార్తో నేను అమరమక్లిం ప్రేమ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇంకా ట్రయల్స్ అండి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఆ టైంకి డియర్ కామ్రేడ్ అయిపోయిన తర్వాత ట్రయల్స్ కి వెళ్తా ఉన్నా. సో ఆ డియర్ కామ్రేడ్ లో పరిచయం అయిన వ్యక్తి చైతన్య మోటూరి. సో అలా మీరు డైరెక్టర్ నుంచి ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్ అయిపోయారు. అంటే యాక్టర్. ఓకే, సో ఈ ప్రెసెంట్ మూవీ గురించి మాట్లాడదాం. గేదెల రాజు కాకినాడ తాలూకా. చూస్తే ఒక నిజం, చూడకపోతే 100 అనుమానాలు. అంటే దేనికి సంబంధించిన నిజమో అది చెప్పగలుగుతారా? అదే సార్, అదే అంటే నేను ఏమన్నా అంటే మనం ఏ పని చేసినా సార్, మనం 100 అనుమానాలు ఉంటాయి సార్, 100 భయాలు ఉంటాయి, 100 అపోహలు ఉంటాయి, కానీ అల్టిమేట్ గా ఒక ట్రూత్ ఉంటుందండి. సో అల్టిమేట్ ట్రూత్ ఏంటి అనేది సినిమా. సో ఇప్పుడు మనం ఒక పని చూస్తాం, మన పర్సెప్షన్ ప్రకారం మన కరెక్ట్ అనుకుంటాం, మీ పర్సెప్షన్ ప్రకారం మీరు కరెక్ట్ అనుకుంటాం. సో ఎవరైనా హ్యాస్ ఇట్స్ ఓన్ పర్సెప్షన్ కదా, బట్ అల్టిమేట్ ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది. సో అల్టిమేట్ ట్రూత్ చెప్పే కథే గేదెల రాజు. బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అంటున్నారు, రియల్ ఇన్సిడెంట్స్ అంటున్నారు. ఫ్యూ రియల్ ఇన్సిడెంట్ తీసుకుని చేసిన ఫిక్షనల్ క్రైమ్ కదా. ఓకే, సో అంటే మీకు డియర్ కామ్రేడ్ లో ఈ డైరెక్టర్ గారు పరిచయం, చైతన్య మోటూరి గారు పరిచయం, అది డెఫినెట్ గా రిలేషన్ వల్ల చేసి ఉంటారు. బట్ మీరు ఒక యాక్టర్ గా ఒక స్టెప్ తీసుకుంటున్నారు లైఫ్ లో ఫస్ట్ టైం కదా. సో అప్పుడు మీరు చాలా కేర్ఫుల్ ఉంటారు, మోర్ దాన్ రిఫరెన్స్ ఆర్ పరిచయాలు. కానీ ఒక ఇంపార్టెంట్ కీ డెసిషన్ తీసుకుంటారంటే చాలా ఆలోచించే తీసుకుంటారు కదా. అలా మిమ్మల్ని మోటివేట్ చేసిన పాయింట్ ఏంటి ఈ సినిమాలో మీరు ఈ రోల్ తీసుకోవడానికి? మీ రోల్ అంటే మీ క్యారెక్టర్ పేరు ఏంటండి? నా క్యారెక్టర్ పేరు విజయ్ అండి. విజయ్. ఓకే. సో బాయ్ కమ్ నెక్స్ట్ డోర్. ఓకే. అసలు ఇప్పుడు నేను ఎలా ఉన్నాను సినిమాలో కూడా ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ దగ్గరగా ఉండే క్యారెక్టర్ అన్నమాట. సో తన పని తను చేసుకుంటాడు, చిన్న లవ్ స్టోరీ, ఒక చిన్న తన సెటప్ అంతే. అలా అంటే మీ డైరెక్టర్ గారు కూడా వేరే ఒక ఇంటర్వ్యూ చెప్పడం చూశాను, ఆయన హీరోనే కాదు, హీరో కంటే మించి సినిమాలో ఒక లైఫ్ లాగా ఆయన అని మీ గురించి చెప్పారు కదా. అంటే ఏంటి అంత ఇంపార్టెన్స్? అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైఫ్ అండి సినిమాలో. అంటే గేదెల రాజు కాకినాడ తాలూకాలో ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్, ప్రతి క్యారెక్టర్ హీరో అండి. ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్ హీరో. ఓకే. సో ప్రతి క్యారెక్టర్ విలనే. సో అలాంటి కథలు చాలా రేర్గా వస్తాయండి, చాలా రేర్గా వస్తాయి. సో నా కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా చైతన్య డియర్ కామ్రేడ్ అయిపోయిందండి. సో వీ యూజ్ టు షేర్ నా కథలు, నేను చైతన్య చెప్తూ ఉండేవాడిని, చైతన్య కథలు నాకు చెప్తూ ఉండేవాడు. సో మీ ఇద్దరు అప్రిషియేట్ చేసుకున్నాను, అలా అదిరిపోయిందనే కదా, అనే నీ కథ భలే ఉంది, కానీ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, నాకు అవ్వట్లా, ఏంటో తెలియట్లేదు. సో నేను నా ట్రయల్స్లోనే ఉన్నాను. 1 fine day చైతన్య వచ్చాడండి, ఇలాగ అని ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఇది అంటే సూపర్ రా, సో మీరు ఒక రోల్ చేసేయాలని, కానీ చాలా భయపడ్డాను ఫస్ట్. అంటే నాకు అంటే ఎక్కడ ఉంది సార్ లాస్ట్లో, ఎక్కడో ఎక్కడ బ్యాక్ ఎండ్లో ఎక్కడో ఉంది, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ముందుకెళ్ళి చేయడం అంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు డైరెక్షన్ నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, నీకు ఎంత హీరో, నీకు ఎంత యాక్టింగ్ అనేది వస్తాయి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంటిల్ అన్లెస్ బాగున్నాడు స్క్రీన్ మీద అనేంత వరకు. అలా అనుకుంటే ఇప్పుడు నాని గారు ఆయన కూడా ఏడీగా స్టార్ట్ చేశారు, తర్వాత ఆయన ఫస్ట్ సినిమా ఆయనే లీడ్ క్యారెక్టర్ కాకుండా నలుగురులోకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ భీమిలి కబడ్డీ జట్టు చేశారు. అక్కడ నుంచి వాళ్ళు చూసుకుంటే ఆయన ఎక్కడో ఉన్నారు. నా భయం ఏంటంటే ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉంటుందని. అంటే మనం నచ్చేస్తాం సార్, కాకిపల్లి కాకి ముద్దు, కానీ బయట నచ్చాలి కదండి. సో ఆ భయం ఉందన్నమాట. బట్ నాకు మిమ్మల్ని చూస్తుంటే మీలో అలాంటి ఒక న్యాచురల్ వైబ్ ఉండే ఒక ఆర్టిస్ట్ లా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అంటే మీ మూవీ కంటెంట్ చూశాను, సాంగ్స్ చూశాను, ప్రతి చోట కూడా చాలా న్యాచురల్ గానే మీరు అనిపిస్తున్నారు, ఇక్కడ ఎగ్జాక్ట్ చేసినట్టు కాకుండా. అది మీ బై డిఫాల్ట్ నేచరా, అంటే ఆ స్టైల్ మీద, లేకపోతే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్ల అలా ఉన్నారా? యాక్చువల్లీ అది చెప్తున్నాను కదా సార్, నా నేచర్ దగ్గరగా ఉండే క్యారెక్టర్. ఓకే. యాక్చువల్గా విజయ్ అనే క్యారెక్టర్ నా నేచర్ దగ్గరగా ఉండే క్యారెక్టర్. ఓకే. సో చైతన్య చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను సార్. భయపడి 4-5 సార్లు ఆలోచించాను, ఇది కరెక్టా, మనకి ఇది అవసరం అవద్దు అనుకుని నేను భరత్ సార్ ఫోన్ చేశాను సార్. భరత్ సార్ లైక్ నాకు ఒక బిగ్ బ్రదర్ లాంటి. ఓకే. సో నాకు ఏ చిన్నది వచ్చినా ఆయన ఫోన్ చేశారు, ఇది సార్ అంటే ఆయన చాలా నీట్గా ఇది కాదు అంటే అంటే నేను నమ్ముతాను సార్. మనకు 4 dimensions నుంచి మనం ఆలోచిస్తే ఆయన 5th dimension ఆలోచించి ఈ సొల్యూషన్ చెప్తాడు. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించాను. నేను ఆయన ఫోన్ చేశాను, ఇలాగా సార్ ఇలాగా కలుస్తానని, కలిసి సార్ ఇలా చైతన్య ఐడియా చెప్పాడు సార్, ఇలా చేయమని, ఎందుకు వెయిట్ చేస్తున్నారా నువ్వు అన్నాడు. సార్ అంటే కాదు సార్, ఇది నాకు భయం వేస్తుంది అంటే ఆయన ఒక మాట చెప్పాడు, చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం, ఎవరికి రాదు, ఒక మంచి కథ, ఆ కథ బాగుంది సార్, నేను విన్నాను సార్ అంటే, మరి గాన్
అని ఆయనే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నాకు కొంచెం ప్రెజర్ ఇచ్చి ఏం కాదు మీరు చేయండి నేను వెనకాల నేను ఉంటానని చెప్పి ఆయన ముందు తోసాడు అనమాట. ఓకే. సో అప్పుడు చైతన్యతో కూర్చున్నాను. సో చైతన్య చాలా కథ మొత్తం స్టోరీ అంతా చెప్పాడు, ఇనిషియల్గా ఐడియా అంతా చెప్పాడు, నా క్యారెక్టర్ చెప్పాడు, చాలా బాగుంది. సో చైతన్య చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, అన్న మీరు వచ్చిపోయి నేను చూసుకుంటాను, మీరు చెప్తే నమ్మరు సార్, నేను ఆల్మోస్ట్ ఇన్ని సినిమాలు చేసి ఉన్నాను, నాకు నా క్యారెక్టర్ ఐడియా ఉంటుంది కదా, నేను గేదెల్లాది కాకినాడ తాలూకాలో చైతన్య ఏం చెప్తే అది చేశాను. అవునా? అంటే నాకు అనిపించేది మన ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే నేను ఎందుకు చేశానంటే సార్, యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, క్లారిటీ. నాకు కథ చెప్తున్నప్పుడు విత్ షార్ట్స్, విత్ ట్రాన్సిషన్స్, విత్ ఎడిట్ ప్యాటర్న్ చెప్పాడు కదా. ఈవెన్ మీ అందరు కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఇది కథ కదా, ఇలాంటి కథలు కదా కోరుకుంటున్నాం మనం. సో అంటే మీ ఫస్ట్ నుంచి అనుకునే వాళ్ళం సార్, మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు అరే కంటెంట్ సినిమాలు చేద్దాం. ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తున్నాం సార్, మలయాళం సినిమాలో బాసిల్ జోసెఫ్ అనే క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటున్నాం. అతను ఏ సినిమాలు చేసినారే కుర్రోళ్ళు బాగా చేసాడు అంటున్నాం. మనం ఎందుకు అలాంటి కథలు చేయలేకపోతున్నాం, మనం ఎందుకు రూరల్ కథలు చేయలేకపోతున్నాం, రూట్ల కథలు చేయలేకపోతున్నాం, మన అమలాపురంలో కథ ఎందుకు చెప్పలేకపోతున్నాం, కాకినాడలో కథ ఎందుకు చెప్పలేకపోతున్నాం, రావులపాలెంలో కథ ఎందుకు చెప్పలేకపోతున్నాం, గుంటూరులో కథ ఎందుకు చెప్పలేకపోతున్నాం, ఎందుకు మనం అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్ళిపోతున్నాం, అంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతున్నాం కదా అని థాట్ ఉండేది సార్. సో చైతన్య వచ్చి అదే కాకినాడలో జరిగిన ఒక గ్యాంగ్స్టర్, అంటే కాకినాడ అనే సిటీ ఎప్పుడు పీస్ఫుల్ సిటీ సార్, చాలా మంది చెప్తూ ఉంటారు కాకినాడ అనేది చాలా పీస్ఫుల్ సిటీ, మనం ఎండ్ ఆఫ్ ది లైఫ్ కాకినాడలో ఉంటే బాగుంటుంది అనుకునే సిటీ. అలాంటి దాంట్లో ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు, వాడి కథ చెప్తున్నాం అనగానే చాలా హుక్ అనిపించింది, జనాలు కూడా బాగుంటుంది అనిపించింది. సో గేదెల రాజు అనే క్యారెక్టర్ చెప్పగానే సో భలే అనిపించింది ఆ క్యారెక్టర్ ఆర్క్ ఇవన్నీ చూసిన తర్వాత. కూడా ఆయనకి చాలా డిఫరెంట్ వేరియేషన్ ఇచ్చారు కదా డైలాగ్స్ కూడా. నేను ఈ కథ మీరు ఇంకా ఫిల్మ్ చూడలేదు కాబట్టి మీరు చూస్తారు, ఈ సినిమాలో చైతన్య రాసిన డైలాగ్స్ చాలా మంచి పేరు వస్తుంది. నేను చెప్పేవాడిని ప్రతిసారి ఈ డైలాగ్ అద్దరిపోయిన చైతన్య చాలా బాగుంది అంటే, బేసిక్గా హీస్ వెరీ స్ట్రాంగ్ అట్ హిస్ డైలాగ్స్, చాలా బాగా రాస్తాడు డైలాగ్. నేను అనేవాడిని నా సినిమా ఏదైనా వస్తే నాకు 2-3 డైలాగ్ రాయి చేయొచ్చు అనేవాడిని అనమాట. సో చాలా బాగా రాస్తాడు. మీకేమైనా ఉన్నాయా ఇంట్లో అంటే మంచి ఫేమస్ డైలాగ్? అదే అన్నాను సార్, మీరు ఏదైతే అన్నారో ఎంత న్యాచురల్గా ఉండే గై. సో ఇప్పుడు మీతో ఎలా మాట్లాడినా అలాగే ఉంటుంది సినిమా. అలా కాకుండా ఏదన్నా మీకు స్పెసిఫిక్గా బాగా హుక్ అనిపించిన మీ డైలాగ్ ఏమైనా ఉందా? ఉంది సార్, 2-3 డైలాగ్స్ ఉన్నాయి. ఓకే, ఏమైనా చెప్తారా మాకు ఒకటి? అంటే ఇప్పుడు అది రివీల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక డైలాగే కదా, అంటే ఏ సందర్భంలో వస్తుంది పక్కన పెడితే జస్ట్ ఒక డైలాగ్ అంటే నేను ఎవరి కోసం ఏదైనా చేస్తానంటే అది నీ కోసం మాత్రమే. ఇది అమ్మాయితో చెప్పాడు ఎలాగనమాట. అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి అడుగుతుంది ఎందుకు అంటే, నేను ఎవరి కోసం ఏదైనా చేస్తానంటే కనుక అది నీ కోసం మాత్రమే అని. సో జస్ట్ ఆ ఫన్ గోయింగ్ లాగా ఉంటుంది, ఏదో ఓవర్గా కాకుండా న్యాచురల్ వేలో, అదే న్యాచురల్ వేలో సినిమా మొత్తం లాగా ఉంటుంది. ఓకే అయ్యా. సో ఇంకేం మీకు బాగా నచ్చే ఈ మూవీలో? సార్ ఈ మూవీలో నాతో పాటు టీనా షావియా అని మనకి ప్రీ వెడ్డింగ్ షో అండ్ కమిటీ కుర్రలు, ప్రీ వెడ్డింగ్ షో కమిటీ కుర్రలు చేసిన అమ్మాయి. సో ఆ అమ్మాయి మా పేరుగా చేసింది. సో అప్పటికే అమ్మాయి 2 సినిమాలు హిట్ కొట్టేసింది. నాకు మీరు చెప్తే ఎలా ఉంటుంది అంటే సార్, ఫస్ట్ సినిమా కెమెరా ఫేస్ చేయడం కొంచెం ఫియర్ ఉంది, ఆ అమ్మాయి ఏమో ఆల్మోస్ట్ టాలెంటెడ్, 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఆ అమ్మాయితో చేయాలన్నప్పుడు చాలా భయపడేవాడిని. ఈవెన్ ఈ లవ్ సీన్స్ ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో డైలాగ్, ఆ లవ్ సీన్స్ చేసినప్పుడు బట్ షీ వాజ్ సో కోఆపరేటివ్. సార్ నాకు ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతున్నా ఏం కాదు. మీ సాంగ్ లో కూడా మంచి కెమిస్ట్రీ అనిపించింది. అమ్మాయి చాలా తీసుకుని నీట్ గా ఇలా చేద్దాం అలా చేద్దాం, చాలా మా సినిమా కూడా పాపం చాలా తను మంచి టైం ఇచ్చింది. చాలా బాగా మా అందరికి చేసింది. రఘుకుంచ గారు ఈ సినిమాకి మ్యూజిక్ తో పాటు యాజ్ అన్ యాక్టర్ కూడా చాలా పెద్ద ఎసెట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే సార్ ఇప్పుడు అత్తారింటి దారిలో ఒక డైలాగ్ ఉంది సార్, మీ వెనకాల ఒక పవర్ ఉందని. యాక్చువల్గా ఇది చాలా చిన్న సినిమా సార్. మా సినిమాకి ఎటువంటి అంటే నేను ఒక 4 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఉండొచ్చు, ఆయన ఒక 2 సినిమాలు చేసి ఉండొచ్చు, బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాకంటూ ఒక ఫేస్ ఆఫ్ లేదు సార్. సో వెన్ చైతన్య వెళ్ళి రఘు సార్ గురించి మాట్లాడగానే, ఆయన కథ చెప్పగానే ఆయన ఇమీడియట్గా కథ నచ్చింది. కథ ఆయన ఫస్ట్ మ్యూజిక్ కోసం వెళ్ళారు, మ్యూజిక్ డిస్కషన్ అయిన తర్వాత కథ చెప్పాడు. అయిన తర్వాత సార్ ఎంతలా ఓన్ చేసుకున్నారంటే ఈ కథని ఓపెన్గా చెప్తున్నాను సార్, ఈ రోజు కూడా ఆయన ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఈ సినిమా గురించి. ఆయన చేయాల్సిన వర్క్ చేశాడు సార్. స్టిల్ ఈ రోజు కూడా నాకు తెలుసు ఈ రోజుకి ఈ మినిట్ కూడా ఆయన మా సినిమా గురించి ఆలోచిస్తున్నాం. లైక్ ఎందుకనంటే ఒక మంచి సినిమా చేసాం, ఇది జనాల్లోకి వెళ్ళాలి, సో ఇలాంటి సినిమాలు రావాలి. అసలు ఆయన ఈ సినిమా కోసం ఆయన బ్లడ్ అండ్ సోల్ పెట్టారు సార్. ఇంకోటి అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తాను సార్ ఈ పాయింట్. నేను సినిమా చూసాం కాబట్టి ఈ సినిమాలో ఆర్ఆర్ ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ గురించి మాట్లాడతారు. అసలు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు చైతన్య ఫోన్ చేశారు సార్, చెన్నైలో డాల్బీ చేశారు సార్. చైతన్య నాకు ఫోన్, అది ఏదన్నా ఒకటి కొంచెం ఈజీగా షేర్ చేసుకుంటాం, నేను ఆల్మోస్ట్ కొలీగ్స్ కదా. ఆ ఫోన్ చేసి చైతన్య గొంతులో బాధ కనబడుతుంది,
అని అద్భుతంగా ఉంది. అంటే అతను అంత ఆ చూసి emotional feel అంటే అప్పటి వరకు మేము చిన్న చిన్న స్క్రీన్ మీద చూసాం సార్. Hmm. డాల్బీ చేసిన పెద్ద స్క్రీన్ చెన్నైలో చూసిన తర్వాత ఫోన్ చేస్తాడు, అన్నయ్య ఎలా ఇచ్చాడంటే ఆయన, అన్నయ్య మనం ఇచ్చిన రూపాయికి 100 రూపాయలు ఆర్ఆర్ ఇచ్చాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే నాకు నేను ఇప్పుడు చూద్దాంరా అనే ఫీలింగ్ వచ్చింది సార్. ఆర్ఆర్ గురించి అయితే ఎక్స్ట్రాడినరీ సార్. ఓకే. అండ్ మీరు ఇందాక అడిగినప్పుడు చెప్పాను ఆయన క్యారెక్టర్ గురించి. అంటే ఇప్పటి వరకు ఆయన చాలా క్యారెక్టర్లు చేశారు సార్, యాజ్ అ విలన్ గా కానీ, నెగిటివ్ షేడ్లో కానీ. బట్ దిస్ విల్ బి స్టాండ్ అవుట్ పెర్ఫార్మెన్స్. ఓకే. అసలు ఎంత బాగుంటుందంటే, అంటే నాకు చైతన్య ఫస్ట్ టైం నేరేషన్ చేసినప్పుడు సార్, ఈ గీదుల్ రాజు అనే క్యారెక్టర్ అన్న అందరూ మనం అనుకుంటాం కదా గ్యాంగ్స్టర్ అంటే ఆడికి లైఫ్ ఉంటుంది, ఆడి ఫ్రెండ్స్తో జోకులు వేస్తాడు, ఆడు మందు తాగుతాడు, ఆడు నవ్వుతాడు. అవునవును. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు గేదెల అనేవాడు ఆడు నవ్వుతాడు సార్. అదే విలన్ అంటే జస్ట్ ఎంతసేపు అగ్రెషన్ కాదు, అన్ని ఉంటాయి, అన్ని షేడ్స్ ఉంటాయి. ఆడు జోకులు వేస్తాడు, కోపం వస్తే తోలు తీసేస్తాడు. సో ఈ క్యారెక్టర్ అన్ని కూడా రఘుగుంచే గారు చాలా బాగా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు, చాలా ఎన్హాన్స్ చేశారు సార్, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. సో అంటే ఈ సినిమాకి చెప్పినాం కదా సార్, హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు సార్ ఆయన. అంటే నేను ఓపెన్గా నాకు పర్సనల్గా అనిపిస్తుంది, ఆయన గురించి కూడా ఏ రోజు ఆయన ఒక మాట కూడా అడిగి ఉంటారేమో, కానీ ఈ సినిమా కోసం ఆయన చాలా చేశారు సార్. ఓకే. సో ఈ క్రెడిట్ ఈ సినిమా ఇంతవరకు రావడానికి, ఈవెన్ దో మీ అందరికీ తెలియడానికి కూడా ఆయన వన్ ఆఫ్ ది బేసిక్ రీజన్స్ ఈ సినిమా. మీకు ఎలా అనిపించింది? సర్ప్రైజింగ్ ఉండేది అంటే రఘుకుంచ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ యాంగిల్ అనుకోండి. అవునండి, అవును. మీరు లైవ్ లో చూస్తున్నప్పుడు ఎగ్జైట్ అయ్యేవాళ్ళ మీరు? అయ్యో చాలా ఎగ్జైట్ అయ్యే, ఇలా కూడా చూడగలమా? అవునవును, చాలా ఎగ్జైట్ అయ్యా. ఎలా ఉంటుందంటే సార్ ఇప్పుడు కూడా నేను ఒక మాట ఇది చాలా ఎవరికి చెప్పలేదు సార్. హీఈస్ లైక్, అంటే ఇప్పుడు ఒక 60 సంవత్సరాల కూర్చున్నాడు అనుకోండి సార్ పక్కన, హీ బిహేవ్స్ లైక్ 60 years old. ఆయన పక్కన ఒక 18 years old కూర్చున్నాడు అనుకోండి, ఆయన 18 years old బిహేవ్ చేస్తాడు. ఒక 28 years old కూర్చున్నాడు అనుకోండి, ఆయన 20 years బిహేవ్ కలిసిపోతారు ఈజీగా. ఎంత ఈజీగా మోడ్ అయిపోతాడంటే, ఇప్పుడు వాడు 18 years old వచ్చాడు అనుకోండి, ఆడు ఏం చదువుతున్నారు, అప్పుడు మనం ఏం చదువుతాం, అంత యాక్టివ్గా ఉంటాడు ఆయన. సో ఆయన ఈ సినిమాకి తీసుకున్న తాపత్రయం కానీ, ఈ సినిమాకి చెప్పిన ఎఫర్ట్స్ కానీ అసలు అన్మ్యాచబుల్ సార్. మీకు ఆ స్క్రీన్ మీద కూడా కనబడుతుంది, మీకు ఆ స్క్రీన్ మీద కూడా ఆయన ఈజీగా కనబడుతుంది. సో మామూలుగా ఇప్పుడు చూసి ఆడియన్స్ ఎవరైనా ఈ షో చూసినా, ఇక్కడ ఏదైనా ఈ సినిమా ఎందుకు చూడాలి అని అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? సో బేసిక్గా ప్రతి ఆడియన్స్ కోరుకునేది ఒక మంచి సినిమా. సో మేము ఒక మంచి సినిమా చేశాం సార్. యాక్చువల్గా నేను మొన్న కూడా స్టేజ్ మీద చెప్పాను, మీరు ఒక్కసారి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే మీరు 10 మంది చెప్తారు. సో అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి, అంటే నేనే కదా, నా టీం అది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్ ఈ సినిమా గురించి. సో ఈ సినిమాని ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిల్మ్ సార్, ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్. ఒక క్రైమ్ థ్రిల్లర్ అని ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చెప్పిన కథ. ఓకే. సో మీరు చూస్తే, మీకు సినిమా మొత్తం చూస్తే మీరు కాకినాడలో ఉన్నట్టు ఉంటుంది. ఓకే. సో కాకినాడలో కూర్చుని సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. సో అంత రియలిస్టిక్గా చేసిన సినిమా. మనం ఇప్పుడు అరే మలానా సినిమా బాగుందిరా, ఆ సినిమా బాగుంది అనుకుంటాం కదా, ఫస్ట్ టైం ఆ సినిమా చూసింది అదే మా వాడు ఒక సినిమా చేశాడు అనిపిస్తుంది, మన కాకినాడలో ఒక మంచి సినిమా చేశాడు అనిపిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. ఓకే. యా సార్. ఓకే. ఇంకేమన్నా సార్ ఈ సినిమాకి అది యాక్చువల్గా సార్ ఇనిషియల్గా ఇది చాలా చిన్న సినిమా సార్. నాకు విజయ్ అన్న కొంచెం క్లోజ్ అనమాట. మేము అనుకున్నాం ఎవరో ఒకరు కొంచెం పుష్ చేస్తే బాగుంటుంది. విజయ్ దేవరకొండ. ఓకే. ఓకే. సో పుష్ చేస్తే బాగుంటుందని నేను టీజర్ విజయాంతో రిలీజ్ చేద్దాం అని వెళ్ళి అడిగాము సార్. అడిగితే మేము ఆ టైంలో మేము ఫెస్టివల్ అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఉంది, అక్కడ ఒక యానం అనే ఒక ఊరు ఉంది సార్, అందులో బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. మేము అనుకున్నాం సరే బీచ్ ఫెస్టివల్ ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు కదా, సో అక్కడ చేస్తే కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుందని మేము అక్కడ ప్లాన్ చేసాం సార్. ఈ ఫాలోఅప్ మేము విజయాన్తో మాట్లాడితే నేను డిజిటల్లీ రిలీజ్ చేస్తాను అన్నాడు. సో విజయాన్ అన్నాడు అంటే సార్, ఆయన మేనేజర్ ద్వారా మాకు అనురాగ్ అని ఉంటారు ఆయన చెప్పారు విజయాన్ మీతో మాట్లాడతాను అన్నాడు. ఓకే. సో కానీ ఆ టైంలో మేము బీచ్ ఫెస్ట్లో ఉన్నాం, మా ఫోన్ పని చేయట్లేదు. ఓకే. మేము అనుకున్నాం నీ అమ్మ అయిపోయింది షట్, ఇప్పుడు ఆయనతో మాట్లాడితే ర్యాప్ ఉంటుందో నాకు తెలుసు కదా అని చేస్తాడు. మేము అనుకున్నాం సార్ ఇంకా చేయడేమో లైట్లే అనుకున్నాం సార్. అనుకుని మేము ఆ రోజు బీచ్ ఫెస్టివల్ వెళ్ళాము, ఆల్మోస్ట్ 11:30 వరకు అక్కడ ఈవెంట్ జరిగింది, అక్కడే మేము టీజర్ రిలీజ్ చేసాం సార్. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చాం, మేము అనుకుంటున్నాం అన్న చేసి ఉంటాడన్నా అని చైతన్య అడుగుతాడు. నేను ఇంకా వదిలేలే, ఇంకా మనం మాట్లాడలేదు, మనమే టైం బిజీ అయిపోయాం కదా, టైం ఫోన్ పని చేయలేదు అనుకున్నాం సార్. ఇమీడియట్లీ నా ఫ్రెండ్ వాడు ఫోన్ చేశాడు, అరే విజయ్ దేవరకొండ మీ టీజర్ రిలీజ్ చేశాడు రా. చూస్తే అంటే మేము ఎక్స్లో విజయాన్ని రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన 4 days 1 million వ్యూస్ వెళ్ళింది. సూపర్. సో ఈ రోజు అంటే ఆ రోజు ఆ పాజిటివిటీ ఈ రోజు వరకు మాకు వర్కౌట్ అవుతుంది. సో ఆయన మా కోసం నిలబడ్డాడు, చిన్న సినిమా అనుకున్నాడు, మాతో వర్క్ చేసిన పిల్లలు ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు అనుకున్నాడు, ఆయన షేర్ చేశాడు. ఈ రోజు అది 1 million వ్యూస్ వెళ్ళింది. చాలా మందికి తెలిసింది గేదెల రాజు అంటే, ఓ సినిమా ఉందా గేదెల రాజు, కాకినాడ తాలూకా అని సినిమా ఉందా అని చాలా మందికి తెలిసింది. లేదు ఇప్పుడు మార్కెట్ లో బాగా వినపడుతుంది సినిమా గురించి. అంటే ఈ సాంగ్స్ ట్రీజర్ బజ్ చాలా బాగా వచ్చింది, జనాలు వైబ్ అవుతున్నారు.
ఓకే సో మేము 17th అనుకున్నాం సార్, కానీ 17th కొన్ని కారణాల చేత మేము మా 24th పోస్ట్ పోన్ చేసాం. మేము అదే నిన్న కూడా రిక్వెస్ట్ చేశాం సార్, ఒక 1 week గ్యాప్ అంతే, బట్ సేమ్ ఎనర్జీతో వచ్చేస్తాం. డిఓపి ఎవరండి? డిఓపికి అంటే మనం చైతన్య అని చేశారు సార్, ఆ చైతన్య అని చేశారు. అండ్ సుధీర్ అని ఈ సినిమాకి ఎడిటర్ సార్ ఆయన. అతను ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 25% తన షూట్ చేశాడు, అండ్ ఇంక ఎండ్ పార్ట్ అంతా. అండ్ ఈ సినిమా గురించి ఇంకొక మాట ఆ అబ్బాయి గురించి చెప్పాలి సార్, వీళ్ళంతా కూడా సార్ చైతన్య మౌటూరి వి ఎడిట్ అని ఒక టీం ఉంది సార్ కాకినాడ. ఆ షార్ట్ ఫిల్మ్ క్లబ్ ఉంది వీళ్ళకి. సో నేను చైతన్య వచ్చి నాకు కథ చెప్పినప్పుడు సార్, నేను ఎందుకు ట్రస్ట్ చేశానంటే తనకు ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ యూనిట్ ఉంది సార్ తనకి. సో హీఈస్ హ్యాండ్లింగ్ కెమెరా ఫ్రమ్ లాస్ట్ 12 years నుంచి హీఈస్ హ్యాండ్లింగ్ ద కెమెరా. నాకు ఎప్పుడు కూడా తన మేకింగ్ మీద ఏ రోజు డౌట్ లేదు సార్, ఇతను ఎరక్కొట్టేస్తాడు మేకింగ్ కదా. సో ఇలాంటి గొప్పగా చెప్పిన వెంటనే డన్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఇతను సినిమాలో చేయొచ్చు, ఎందుకంటే ఇతను నెక్స్ట్ లెవెల్ తీస్తాడు మేకింగ్ అనుకో. సో వాళ్ళ టీం సార్, నిజంగా టీం గురించి మాట్లాడాలి, అంతా కొత్త సార్. ఆర్ట్ డిపార్ట్మెంట్ సొంతంగా చేసుకుంది, ఎడిటింగ్ కొత్త అబ్బాయి, అండ్ ఆ అసిస్టెంట్ డైరెక్టర్లు కొత్తలు, పోస్ట్ ప్రొడక్షన్ అంతా కొత్తలు చేసుకున్న డిపార్ట్మెంట్ సార్. మీరు సినిమా చూస్తారు ఆల్మోస్ట్, మీరు ఎడిటింగ్ గురించి కంపల్సరీగా మాట్లాడు. లాస్ట్ 50 minutes సినిమా ఒక రేంజ్ లో ఎడిట్ చేశాడు సార్. యాజ్ అంటే నేను అందులో యాక్ట్ చేసిన అబ్బాయిగా కాకుండా ఆమె టెక్నికల్ పర్సన్. నేను ఆల్మోస్ట్ నేను ట్రయల్స్ లో ఉన్నాను, నేను నా కథలో నేను నెరేట్ చేస్తా ఉన్నాను. నేను సినిమా చూసుకున్నప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. చాలా డ్యూరేషన్ కూడా తక్కువ, అంటే 2 hours. 2 hours, 2 hours చిన్న సినిమా, లైక్ 2 hours పర్ఫెక్ట్ పవర్ ప్యాక్డ్ గా ఉండే డ్యూరేషన్. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు బ్యాక్ ఎండ్ లో ఉన్నారు, డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నారు, ఓన్ గా డైరెక్షన్ లో కూడా వెళ్ళబోతున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చి యాక్టర్ గా మీరు ప్రూవ్ చేసుకుని మిమ్మల్ని మళ్ళీ ఎవరైనా చూసి అప్రోచ్ అయితే యాక్టింగ్ చేయమని అడిగితే మీరు చేస్తారా, లేకపోతే డైరెక్షన్ మీదనే ఉంటారు? సార్ డైరెక్షన్ అనేది మై మెయిన్ మోటివ్ సార్. నేను అది కంపల్సరీగా చేస్తా ఏదో రోజు, అది నో డౌట్గా. సో ఇది నాకు ఆల్ ఆఫ్ సడన్ వచ్చిన ఒక ఆఫర్ సార్. అవును. అండ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ మీ, మరి బాగున్నాడు అట్లే యాక్సెప్టింగ్ చేస్తున్నారు. నిజంగా ఒక మంచి కథ, నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, డెలివరింగ్ ఏ గుడ్ ప్రాజెక్ట్స్, ఒక మంచి కథలు, ఒక మంచి నేటివిటీ కథలు ఏమైనా వస్తే కనుక ఐ వాంట్ టేక్ ఎ ఛాన్స్, నేను చేద్దామని అనుకుంటున్నాను సార్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ నా డైరెక్షన్ చేస్తాను కంపల్సరీ, బట్ ఏమైనా మంచి కథలు నాకు సెట్ అయ్యే రూటెడ్ వస్తే కనుక చేద్దామని ఆలోచన. సో మీ కెరీర్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, మేము కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ పోస్ట్ గ్రాడ్ సార్, అండ్ ఐఎమ్ సో ప్రివిలేజ్ అండ్ హానర్ హియర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మీ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.